శని కారణంగా దీపావళి తర్వాత ఈ రాశులకు లక్కే లక్కు. ప్రతిరోజు పండగే. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు కుంభరాశిలోకి వచ్చాడు. ఇది కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుస్తుంది. దీపావళి తరువాత శని సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. శని ప్రస్తుతం తిరోగమనంలో ఉన్నాడు. అది నెమ్మదిగా కదులుతోంది. ఇప్పుడు కొన్ని రాశుల వారికి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఏ రాశుల వారికి అదృష్టం వస్తుందో తెలుసుకోండి. 30 సంవత్సరాల తరువాత శని కుంభరాశిలోకి వచ్చాడు. జూన్ నుండి నవంబర్ వరకు శని నేరుగా కుంభరాశిలోకి సంచరిస్తున్నాడు. శని ఈ స్థానం మార్పు కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. శని సంచారం కొన్ని రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి. దీపావళి తరువాత వృషభ రాశి వారికి పండుగ సీజన్ ఉంటుంది. వృషభ రాశి వారు శనిగ్రహానికి కృతజ్ఞతలు తెలపాలి. ఎవరికీ హాని తలపెట్టకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. మీకు అకస్మాత్తుగా అనేక మంచి పనులు జరుగుతాయి. మిథునం. శని మీ రాశిచక్రంలో 9వ స్థానంలో ఉన్నాడు. శని స్థానం మిథున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు అనేక విధాలుగా లాభాలు పొందే అవకాశం ఉంది. అదృష్టం కారణంగా మీరు నిదానంగా చేసే పనిలో పురోగతిని చూస్తారు. కుంభరాశి. కుంభరాశి వారికి తిరోగమనం మార్గం వరం. ఈ రాశి వారికి ముందుగానే ధనం అందే అవకాశం ఉంది. శని మీ రాశి నుండి వివాహ గృహంలో ఉంటారు. తద్వారా మీరు గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. మొత్తం మీద సమయం మీకు చాలా మంచిది. సంతోషంగా జీవించడానికి ఇది సరైన సమయం.